ఓం నమో భగవతే రుద్రాయ. నవంబర్ 28, 2025 శుక్రవారం కాలభైరవాష్టమి ఉన్నది. అయితే ఈ యొక్క కాలభైరవాష్టమి రోజు కొన్ని పరిహారాలు మనం ఆచరించడం ద్వారా మనకి ఉన్నటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోవడము, అలాగే అప్పుల బాధలు ఏమున్నా సరే తొలగిపోవడము, అలాగే శత్రు బాధలు ఎక్కువ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోవడము జరుగుతుంది. ఈ కాలభైరవాష్టమి రోజు మీరు ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా తలస్నానము చేసి మీరు మీ పూజా మందిరంలోకి ప్రవేశించి చక్కగా 2 ఆవునేతి దీపాలను వెలిగించుకోవాలి. అలా వెలిగించిన తరువాత మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయం వద్దకు గాని లేదా కాలభైరవ స్వామి యొక్క ఆలయం వద్దకు గాని వెళ్ళి చక్కనైనటువంటి కూష్మాండాన్ని తీసుకోవాలి. ఇక్కడ కూష్మాండము అంటే గుమ్మడికాయ. ఈ యొక్క బూడిద గుమ్మడికాయను తీసుకొని దానిని సగానికి మధ్యలో కోసి వాటిపైన అందులో మొత్తం అంతా కూడా శుభ్రము చేసుకున్న తరువాత చక్కగా పసుపును అంతా రాసి గంధము బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఆ కూష్మాండములో అంటే ఆ గుమ్మడికాయలో నల్ల నువ్వుల నూనెను పోసి మీరు ఒత్తులను వేసి చక్కగా దీపారాధన చేసుకోవాలి. ఇది మగవారు మాత్రమే చేయాలి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కానీ లేదా కాలభైరవ స్వామి యొక్క దేవాలయం వద్ద కానీ చేసుకోండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి, అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, అలాగే మీకున్నటువంటి అప్పుల బాధలు శత్రు బాధలు కూడా తొలగిపోయి చక్కనైనటువంటి ఆ కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు కలుగుతుంది. అలాగే కాలభైరవ అష్టకాన్ని 11 సార్లు అక్కడే గుడి దగ్గర దీపాన్ని వెలిగించిన వెంటనే పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా మీరు గనక ఈ పరిహారం ఆచరించినట్లయితే, ఈ కూష్మాండ దీపం వెలిగించినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ పరిహారాలు ఆచరించి చక్కనైనటువంటి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.